న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. దళిత ప్రాంతమైన యానాంలో స్థానిక ఎన్నికల సందర్భంగా ఓటు వేసిన కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. దళిత ప్రాంతమైన యానాంలో స్థానిక ఎన్నికల సందర్భంగా ఓటు వేసిన కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తన తల్లి, భార్య లక్ష్మీ స్నేహతో కలిసి వెటర్నరీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన 15వ నెంబర్ పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్న అశోక్ सर एल सर పొడిదీన్ హాస్పిటల్లో అలాగే 15వ పోలింగ్ బూత్లో అయితే తన ఓటు వినియోగించుకుని బయటికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం 42 పోలింగ్ కేంద్రాలు నిర్వహించారు. లోపలే కూర్చుంటుంది. అక్కడ చూడండి, వైట్ సైడ్ కట్టుకుని నెట్ మీద కూర్చుని ఉంది. పోలీసులు ఎంక్వైరీ చెప్పడానికి వెళ్తే మళ్ళీ మా మీద వస్తుంది కంప్లైంట్ ఇస్తున్నారు. అబ్బాయి కలిసి లోపలితో అబ్బాయి జుట్టు కట్టుకుని పెద్దగా వచ్చాడు మా మీద. చూపించు సార్ ఓకే సార్ వంద ఫోన్ వంద అంటే రోజు సార్ నాకు చాలా సపోర్ట్ చేశాడు. చెప్పారు వద్దు అలా చెప్పకుండా వెళ్ళిపోండి అని మా పెద్దోడు చెప్పేసి వచ్చేసాడు. మా మనవడు పోలీసులతో సహా వచ్చి ఆ పిల్లల్ని వేసుకెళ్ళిపోయారు. లోపల నుండి ఎంత మంది చెప్తున్నారో జగ్గుకేయండి జగ్గుకేయండి. వాళ్ళు ఓటు అవుతారు కదా, మేము ఓటు అవుతామా? వాళ్ళు బాగానే ఉంటారు కదా, మా పిల్లల్ని ఎందుకు తీసుకెళ్ళాలి? లోపల చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు గైరాజ్యం చేసేసారు. గొడవ మా పిల్లవాడు అంటే అమాయకుడండి, మా వాడు తెలివైనవాడు కూడా కాదు ఎదవా. ఆయన వేసుకెళ్ళిపోయారు. ఎవరో చెప్తున్నారు ఉన్నారంటే చెప్తున్నారు ఎంతకేమో జొగ్గికేయమని చెప్తున్నారని ఇక్కడ అడిగినందుకు కొట్టనాకు వచ్చారండి. కొట్టనాకు వస్తే పోలే అనేసి మేమైతే ఆడవాళ్ళు వెళ్ళిపోయాం. ఆ పిల్లలు అక్కడ గుమ్మాలో కూర్చున్న పిల్లలు తీసుకుపోయారండి. అది ఎంతవరకు పోలీసులకు న్యాయం అండి చెప్పండి. కృష్ణాల మారిచ్చాం చెప్తున్నారు. కృష్ణాల మారిచ్చాం బూత్ లోనే ఉండండి. పోలీసులు సహకరిస్తున్నారు, ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. కృష్ణాల మారిచ్చామండి, ఆ పేటలోంచి వచ్చండి. అదిగోండి ఆవిడ కృష్ణాలు మారిచ్చామని ఆవిడండి. ఆవిడ వచ్చండి ఏం చెప్తుంది మాట్లాడు అక్కడికి వెళ్ళమని చెప్తుందండి. పోలీసులు చెప్పామండి, వాళ్ళు పట్టించుకోలేదండి. చాలా మంది అండి కుర్రోళ్ళు కట్టాలి. ఎందుకు వాళ్ళ భవిష్యత్తు పాడు చేస్తాం నాకు ఇష్టం లేదు. కానీ కుర్రోళ్ళు వెళ్తున్నారండి, ఆడోళ్ళు వెళ్తున్నారు. జగ్గుకేయమని చెప్తున్నారు. జగ్గుకేయమని ఎందుకు చెప్తున్నారు అమ్మా మీరు అని మేము అడిగితే మా మీద గొడవకు వచ్చేసారని అందరూ కలిసి ఇందాక మీరు ఎక్కడికి తీసుకెళ్ళండి, పోలీసులు ప్రూఫ్ అడగండి. తీసుకెళ్లారా రోడ్డు మీద ఎవరు చేతి తీసుకెళ్లారా మీరు పోలీసుల్ని ప్రూఫ్ అడగండి. వాళ్ళ ఇంటికాని తీసుకెళ్లారా, రోడ్డు మీద అబ్బాయికి ఎవరు చేతి తీసుకెళ్ళారని అడగండి. వీడియో ఉంటుంది కదా, మీరు అడగండి. ఆడిద్దరు ఆడపిల్లలతో ఉన్నాడు. ఆ పిల్లడు ఏమన్నా మెరిట్లో వస్తే అలా చేయడు. ఏ పోలీసు అయినా సరే మెరిట్లో వచ్చిన పోలీస్ మాత్రం న్యాయంగానే ఉంటాడు.
ఎందుకంటే రిగ్గింగ్ అంత కాన్సెప్ట్ ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే బలంగా ఒక్కొక్క చాలామంది బూత్ ఏజెంట్స్ ఉన్నారు, పోలీసు ఉన్నారు. కాకపోతే ఇందులో చిన్నది ఏంటి అంటే అబ్జర్వర్స్ బయట నుంచి వచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా ఏ ఏరియాలో ఉన్న వాలంటీర్స్ని వేశారు. ఆ వాలంటీర్స్ కూడా ఏ ఏరియాలో ఉన్న వ్యక్తిని ఆ ఏరియాలో వేయడం ఒకటి. అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళ కొత్త క్రియేటివిటీ యూజ్ చేసే ఎలక్షన్ కమిషన్ కూడా అది కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నాలు అనిపించినాయి. అయినప్పటికీ అవన్నీ కూడా వెంటనే కలెక్టర్ గారు మార్చారు. ఇప్పుడు వరకు జరిగిన ఓటింగ్ శాతం మీరు అంటే అసభావం వ్యక్తం చేస్తున్నారా? విజయం లేకుండా ఎలక్షన్ ఎలా ఉంటుంది సార్? మేము ఆల్రెడీ దానికి ముందే చూపించాం. కాకపోతే ఏంటి అంటే పంచ్ డైలాగులు మీకు ఒక ప్రోమో కట్లు రాకుండా కామ్గా చేప కింద నీరులాగే వెళ్తున్నాం. ఎందుకంటే మంచి ఎప్పుడు కూడా స్లోగానే ఉంటుంది, కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడ బయట వ్యక్తులు కొంతమంది ఇక్కడ సంచరిస్తున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది. అందువల్ల ఇబ్బంది ఉందంటారు వాళ్ళు వస్తారు సార్. ఎందుకంటే ఓటర్స్ చాలామంది బయట వ్యక్తులు వచ్చి ప్రలోభ పెడుతున్నారు, అక్కడక్కడ డబ్బులు పంచుతున్నారు. ఆయన నిన్న కూడా చూశాను కృష్ణారావు గారి వీడియో. అప్పటి వరకు కూడా ఆయన బస్సులు కొట్టడమే చూశాను, కానీ నిన్న మొట్టమొదటిగా చాలా బాధ అనిపించింది. నిన్న మధ్యాహ్నం వరకు చూడలేదు, అప్పటికే 2 days అయిందంట. కేవలం ఏంటి అంటే ఆయన మనవరాలు మనవడి మీద కూడా ఒట్టేసి యథేచ్ఛగా ఈరోజు డబ్బు మందు అన్నీ పంచి మేసాల్వన్ సాక్షిగా అంటే అది కొంచెం చాలా బాధాకరంగా అనిపించింది. రాజకీయాల కోసం ఇంకా సొంత మనవల్ని పిల్లల్ని కూడా ఇందులో వాడుకోవాలంటే నాకు కష్టంగా అనిపించింది. అయినప్పటికీ కూడా నాకేమీ ఇందులో రాజకీయమే కాబట్టి నేను మంచిగా ఏమీ ఎత్తదలుచుకోలేదు. కేవలం ప్రజలు అయితే చాలా సాఫీగా స్వేచ్ఛగా ఉండడానికి వస్తున్నారు బయటికి. ఎన్ని గొడవలు పెట్టినా ఇబ్బంది పెట్టినా ఏదైనా సాయంత్రం 6 గంటల వరకే కదా సార్. ఓవరాల్గా అంటే ఎన్డీఏ తరఫున కూడా 2 చోట్ల కూడా పోటీ చేస్తున్న పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించి జీవో పైనుంచి ఎలా ఉంది? ఓన్లీ సింగిల్ కాంగ్రెస్ సార్. ఓన్లీ సింగిల్ కాంగ్రెస్ సీట్లే 11 వచ్చేలా ఉన్నాయి సార్. వితౌట్ డిఎంకే చెప్తున్నాను. ఇంకా 2 కలిపితే మీకే వదిలేస్తున్నాను. మీ ఓకే అంత బలంగా కాంగ్రెస్ అండ్ డిఎంకే కూడా ఫామ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా చాలా మంచి మెజారిటీతో మేము విన్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ దేవుడే బ్యాలెట్ నెంబర్ 1 ఇచ్చాడు సార్. మళ్ళీ నెంబర్ 1 అవుతాం. ఇది ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు అప్పుడే April 9వ తారీఖు. ఇన్ని రోజులు మేము పడిన కష్టం, ప్రజల్ని కష్టపెట్టిన మల్లాడి కృష్ణారావు ఈరోజుతో అన్నీ కూడా ఓట్ బ్యాంక్ రూపంలో బ్యాలెట్ బాక్స్లో దాగి ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఆల్రెడీ విజయాన్ని నిర్ణయించారు అని చెప్పి మేము అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా మాకు ప్రజలు ప్రతి చోట కూడా ఆ రోజు ప్రతి క్యాన్వర్సింగ్లో ఎలా అయితే మాకు ఆదరించారో, ఘన స్వాగతం ఇచ్చారో, ఈరోజు అది ఓట్ బ్యాలెట్ బాక్స్లో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించే విధంగా ఓట్ బ్యాంక్ ఉందని చెప్పి మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఆయన ఇప్పటికే మీటింగ్ పెట్టి గెలిచేస్తున్నాం ఇది అని చెప్పి రకరకాలుగా మాట్లాడారు. నేను ఈరోజు గెలిపోవటముల గురించి ఆల్రెడీ మా కార్యకర్తల మీటింగ్లో మేము మాట్లాడుకోవడం జరిగింది. కానీ పాత్రికేయ మిత్రులుగా మీ అందరికీ కూడా చెప్పవలసింది ఏంటి అంటే, ఈరోజు మల్లాడి కృష్ణారావు నిజస్వరూపం ఏంటో కనబడింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆఖరికి వాళ్ళ మనవరాలు మనవడి పేర్లు కూడా తీసి ఈరోజు 3,000 రూపాయలు పంచి, అదేవిధంగా బిర్యానీ మందు అందరికంటే డబుల్ రెట్లుగా ఆయన ఖర్చు పెట్టి అభిమానులని చెప్పో, కార్యకర్తలని చెప్పో, పేరు చెప్పో ఈరోజు ఆయన వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ని, నైతికతని కూడా కోల్పోయిన పరిస్థితులు. ఇదే నేను 30 సంవత్సరాల నుంచి మల్లాడి కృష్ణారావు ఏంటో అని చూపిస్తూనే ఉన్నాను. ఇలా మిసాల వెంకన్న సాక్షిగా అని చెప్పి ఆయన నాగరాజు గారు ఇంటర్వ్యూలో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు ఏమైపోయింది సార్? 3 రోజులు క్యాన్వర్సింగ్కి వెళ్తానన్నారు పాండిచేరి. అదేవిధంగా మొత్తం 1 సైడ్ ఎలక్షన్ అని చెప్పారు. ఈరోజు మళ్ళీ ఈ రకంగా మాట్లాడుతున్నారు. కేవలం ఇవన్నీ కూడా నేను ఆ రోజు పాత్రికేయ మిత్రులందరితో కూడా ఆయన గుండె గీయించుకుంటానంటే నేను సవాల్ విసరలేదు అని అంటున్నారు. సవాల్ విసరలేక కాదు సార్, కేవలం ఏంటంటే ఇంకెంతకంటే విసిరితే ఆయన్ని మానసికంగా క్షోభ పెట్టిన వాళ్ళు అవుతాం, ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం అని చెప్పి ఆయన ఆ ఫేస్లో చూసే పరిస్థితులు మాకు వద్దని కోరుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా పెట్టే ఉద్దేశం లేదు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా మంచి విజయాన్ని, ఆల్మోస్ట్ గత ఎలక్షన్లో 2021లో నాకు 655 మెజారిటీ రావడం జరిగింది. ఇప్పుడు దానికి 3 రెట్లు పైన 3-4 రెట్లు పైన వస్తుందని చెప్పి నేను పూర్తిగా అనాలిసిస్ చేసుకున్నాం.
అదేవిధంగా పాండిచ్చేరిలో కూడా పూర్తి కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి మా ప్రజలందరూ కోరుకున్నట్టు యానానికి మళ్ళీ పూర్వ వైభవం రాబోతుందని తెలియజేసుకుంటున్నాను. చాలా బాగా జరిగింది సార్. మరి ప్రజలు అది ఎంత బలంగా వచ్చి ఓట్లు వేసారంటే చాలా వెరీ మంచి పోలింగ్ అండి. ఆల్మోస్ట్ 94% వరకు అయిపోయిందంటే చాలా బాగా అయినట్టు. ఎక్కడ కూడా పెద్ద ఎక్కడో అవుటర్ సైడ్ ఉన్న వాళ్ళు కొంతమంది రాలేకపోయారు. అవి కూడా రిగ్గింగ్ చేద్దామని లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఫుల్గా ప్రయత్నించారు. అన్నీ కూడా ప్రతి మా బూత్ ఏజెంట్ కూడా మేము సగం తీసుకోవాలంటే వాళ్ళు సగం వేసుకోవాలంట. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆపేయడం జరిగింది. ఎక్కడా కూడా మాకు ప్రజలు ఇచ్చిన ఓటే కావాలనుకున్నాం తప్ప ఎటువంటి దొంగోట్లతోని ఇంకోట్లతోని మాకు పని లేదు. అటువంటి ఆఖరికి ఎక్కడ ప్రతి బూత్లో కూడా వేరే ఊర్ల నుంచి తీసుకొచ్చి వ్యక్తిత్వం అలా అన్నీ ఎలా చేయగలడో ఈ ఎలక్షన్ అన్ని రకాల వేషాలు ఆయన వేశారు. ఇప్పుడు మటుకు మే 4వ తారీఖున పూర్తిగా విజయం మాకు లభిస్తుంది. అదేవిధంగా ఇది మా విజయం కాదు, ప్రజా విజయం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఆయన మరి దానికి మీరన్నట్టు ఇప్పుడు ఆ సవాల్కి ఆయన రెడీ ఏమో మరి మీరు ఒకసారి అడిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే యానం ప్రజలు ఆయన్ని గుండెలో ఏం చూద్దామని అనుకోవట్లేదండి. ఖచ్చితంగా రిటైర్మెంట్ తీసుకుంటే బాగుంటుందని నేను గతంగా ముందులోనే చెప్పాను. ఆ రిటైర్మెంట్ ఎలా ఉండాలి అంటే చాలా మంచిగా ఉండాలి. కానీ ఆయన ఆ పరిస్థితులన్నీ కోల్పోయి ఈరోజు రాజకీయం పదవి కోసం ఆఖరికి ఇంట్లో కుటుంబీకులు వరకు కూడా వెళ్ళిపోయాడంటే నాకెళ్ళాడు పోను రాజకీయం అనుకున్నాను. ఇలాగే ఉంటుందేమో రాజకీయం అని. నా భార్యని, నన్ను, నా బిడ్డని, మా చనిపోయిన నా తండ్రిని అనిపించాడు అక్కడ కూర్చోబెట్టి. నా కుటుంబంలో ఆఖరికి మా చిన్నాన్న, పెదనాన్న, తాత, ముత్తాత ఇంక ఇతనికి గ్యాప్ లేదు. కానీ ఈరోజు ఎంత నైతికతకి విలువలు కోల్పోయిన వ్యక్తి అంటే అతని చిన్న చిన్న పిల్లలు మనవరాలు మనవడు అంటే ఎంత ఎలాగైనా అసలు ఆలోచన ఎలా వస్తుందో కూడా నాకు అర్థం కాలే. నేనైనా రాజకీయంగా ఒక ఎవరైనా ఇంకోటి మాట్లాడదలుచుకుంటారు, కానీ మరి ఎంత మూర్ఖత్వంతో ఎంత విధి విధానాలతోని ఉండదు. మేబీ పాత్రికేయ మిత్రులందరికీ కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకులందరినీ చూసి ఇది అలవాటైపోయిన స్థితి అయి ఉండొచ్చు. కానీ యానంలో నేను నీతిగానే బ్రతికాను, నీతితోనే బ్రతికాను, నీతితోనే ఉన్నాను 30 ఏళ్ళ నుంచి. నేను ఒక హానెస్ట్ ఫాదర్, గాడ్ ఫాదర్ లాగా, పెద్ద గురువు గారి లాగా ఆయన చెప్పుకోవడం జరిగింది. కానీ అటువంటి పరిస్థితులన్నీ కూడా మే 4వ తారీఖున మీరు జాగ్రత్తగా ఉండాలి, మీ హెల్త్ బాగుండాలని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. మీకు ఏం ఇబ్బంది రాకూడదు. ఇవన్నీ చూసి ఈరోజు ప్రజలందరినీ కూడా మీరు ఏదో మళ్ళీ కాన్ఫిడెన్స్ నింపి మళ్ళీ బొసలు కొట్టి మళ్ళీ గ్యాస్ కొట్టేసినంత మాత్రాన మీకు ఏమవుదు. కాబట్టి మీరు ఏం గుండెగించుకోక్కర్లేదు. మళ్ళీ చెప్తున్నాను, ముందు కూడా లేదు, తర్వాత కూడా లేదు, ఒకటే మాట స్టిక్ ఆన్ అయి ఉన్నాను. కాబట్టి మీరు రిటైర్మెంట్ తీసుకుని మీరు కోరుకున్నట్టుగా పాత్రికేయ మిత్రుల ముందు మీ కుటుంబంలో మీ వైఫ్ గారితోని, అదేవిధంగా ఆ పరమేశ్వరుడిని, దేవుళ్ళందరినీ కూడా ఆ చంటి బిడ్డలకు కూడా చాలా మంచి ఆరోగ్యం ఉండాలి, మంచి జీవితం ఉండాలని కోరుకుంటూ, ఇట్లాంటి పాపాత్ముడు అలాంటి మాటలు మాట్లాడినా వాళ్ళందరికీ ఏ ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ ఈరోజు బ్లాక్ షర్ట్ ఇవాళ ఏం కొత్త కాదు సార్. గత ఎలక్షన్లో కూడా సింపుల్ పాయింట్ చెప్తాను. రాజకీయ నాయకులందరూ వైటే వేసుకోవాలా, దానికి ఏమన్నా ట్రేడ్ మార్క్ ఉందా అనే ఒక పాయింట్ ఆఫ్ లెవెల్లో నేను రాజకీయంగా మొదలుపెట్టినప్పుడు బ్లాక్ వేసుకున్నాను సార్. నాకు బ్లాక్ ఇష్టం అంతే తప్ప దాంట్లో పెద్ద భూతత్వం శుద్ర పూజలు ఏమీ లేవు. ఏమండి అది ఏంటి అంటే రాజకీయ నాయకుడు తెలిపేసుకుంటేనే రాజకీయ నాయకుడు అవ్వక్కర్లేదు, రంగుతో రాజకీయ నాయకుడు కాదు కదా సార్. సో అలా ట్రై చేశాను సార్. ఆ సిస్టమ్ని, ఆ థాట్ని మార్చాలి కదా. తెలుపు వల్లే రాజకీయ నాయకుడు అని గుర్తింపబడకూడదు కదా. మనిషి ఎలాగున్నా బట్టలు వేషధారణ వల్ల అది ఇదవ్వకూడదు అని చెప్పి ఆ రోజు నలుపుతో ప్రయత్నించాను. ఈరోజు అది నలుపుతోనే కొనసాగుతున్నాను. దానికి ఆయన శుద్ర పూజలు చేయడానికి నాకనే మామూలు పూజ చేసుకోవడానికి టైం లేదు సార్ నాకు. మా పిల్లోడితో ఆడుకోవడానికి ఇది మరి శుద్ర పూజలు చేయడానికి మళ్ళీ సరే అన్నీ ఎలా ఉంటుందంటే రాజకీయంగా చాలా ఎన్ని ఎంతగా ఉంటాయి అటువంటి. సరే ఈసారి హైయెస్ట్ పోలరైజేషన్ చూస్తాను. ఎందుకు అంటే గత 30 సంవత్సరాల నుంచి వాళ్ళని అనగదొక్కేసి వాళ్ళని ఏమీ చేయకుండా ఏమీ చెందకుండా ఒక 5 లీడర్స్ని ఎదురుకుండా పెట్టుకుని వాళ్ళతో మేకప్ చేసి 30 సంవత్సరాలు లాగేసాడు ఆయన. అలాగే మత్స్యకారుల్ని నా వర్గం నా కులం అనుకుంటూ ఇంకొక నాయకుడిని తయారు చేయకుండా అక్కడ అడ్డు పెట్టుకుని దానికి ఎంటేశాడు. అలాగే దళితుల్ని మీలో ఒకరిని నాయకుడిని చేస్తున్నాను, అతనే నాయకుడు అని చెప్పి తీసుకొచ్చి భైరవస్వామి గారు లాంటి వ్యక్తిని మొత్తం ముంచేశాడు. ఇతనికి ఇవన్నీ ఇంతకంటే నేను ఎగ్జాంపుల్స్ అయితే ఇంకా మతాల గురించి కూడా చెప్పమంటే నేను చెప్తాను. మరి ఇవన్నీ ఏంటంటే ఈరోజు ముందు కూడా మాట్లాడచ్చు ఇవన్నీ,
కానీ ఎలక్షన్ టైంలో మాట్లాడినది మాత్రం ఆరోపించినట్టు ఉంటాయి. కానీ ఇవన్నీ ఇప్పుడు నిజాన్ని కూడా ఎప్పుడు చెప్పాలో ఎప్పుడు డెలివరీ చేయాలనేది కూడా నాకు తెలుసు. అందుకని అప్పుడు మాట్లాడితే సవాల్కి ప్రతి సవాల్ అని చెప్పి 2 ఇలాగ కింద ఒకటి రీల్స్ వస్తున్నాయి సార్వి ఇలా పెద్దవి, పైన కింద కింద పైన, లేకపోతే ఒక స్లైడ్ ఇలాగ ఒక స్లైడ్ వెట్సెస్ మల్లాడి వెట్సెస్ గొల్లపల్లి, అలా కాకుండా వాస్తవాలకు దగ్గరగా ఉండాలని చెప్పి ఈరోజు చెప్తున్నాను. అంతకు మించి ఇప్పుడేమి ఇదేమైపోయి కాదు. నేనేంటి అంటే దయచేసి నమ్మమనేది ఏంటి అంటే ఈ రోజు వరకు రాజకీయాల్లో ఒక అబద్ధము ఒక సోది చెప్పకుండా గెంటుకుని రాగలుగుతున్నాను. నిజాన్ని ఎప్పుడైనా కూడా మీరు ఏమైనా ప్రశ్నిద్దామన్నా ముఖం మీద అడిగండి సార్, నేను చెప్పగలిగిన ధైర్యం నాకు ఉంది, ఖచ్చితంగా విశ్వాసం ఉంది, నేను పనిచేస్తున్నాను, ప్రజల కోసమే బ్రతుకుతున్నాను. అంటే మొన్న 5 ఏళ్ళలో కూడా ఆయన క్యాబినెట్ మంత్రే కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా చేయడం ఎందుకు? ఇప్పుడు గెలిస్తేనే చేస్తాను అన్నం ఎందుకు? ఇప్పుడు నేనేమో అడ్డుపెట్టానని ఎప్పుడైనా చెప్పారు ఆయన పత్రికా మిత్రులందరినీ? అశోక్ నా పని ఆపేస్తున్నాడు, మంత్రిగా ఉండి నేను చేస్తున్నాను, కానీ అశోక్ ఆపేస్తున్నాడు అని ఎప్పుడైనా చెప్పాడా? కానీ అశోక్ చెప్పాడు. అక్కడే మీకు అర్థమైపోతుంది కదా సార్, ఇదేమో పెద్ద టంగ్ ట్విస్టర్స్ ఏం కాదు సార్. తిరిగి సరిగ్గా ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది. ప్రతి ఒక్కరికి కూడా కోరుకునేది ఒకటేంటి అంటే ఇప్పటికైనా నిజాలు ఆ పక్కనున్న వ్యక్తులందరూ కూడా, పాత్రికేయ మిత్రులందరినీ కూడా కోరుకునేది ఏంటి అంటే సార్, నాయకుడిగా ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్గా దినేష్ గారు ప్రెసిడెంటు, నేను అభ్యర్థిని, లేకపోతే ముందు ఒక ఎమ్మెల్యే, పాత్రికేయ మిత్రులందరికీ కూడా కోరుకునేది ఏంటంటే చేతులెత్తి ఎవరు పడితే వాళ్ళు 30-40 మందిని కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం అనేది బాలేస్తారు అసలు. ఎందుకు అంటే వాళ్ళకి అర్హత కూడా లేదు, విలువ కూడా లేని వ్యక్తుల్ని ప్రెస్ మీట్ పెట్టి మీరు కొత్తగా మళ్ళీ కొత్త తరహా నాయకుల్ని తయారు చేసి యానాన్ని మళ్ళీ ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే మీకు కూడా తెలియదు, మొన్న నేను ఒక ఫోటో చూసాను, చాలా బాధ కలిగింది సార్ మీ విషయంలో. ఒకడే కుర్చీ చేసుకుని మీరు అందరూ నుంచుని ఉన్నారు. నాకు అది అర్థం కాలేని విధానం. నేను ఈరోజు వచ్చే వరకు కూడా యానంలో ఒకటే చూశాను సార్, 4 పేపర్లు, 2 పేపర్లు, 2-3 టీవీ ఛానల్లో తప్ప లోపలికి ఎవరు వచ్చింది లేదు. ముందు కూడా చెప్తుంది ఇది ఎలక్షన్ టైంలో, కాకపోతే అవసరం లేదని. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మీలాంటి ప్రేక్షక దేవుళ్ళకి మీరు చూపించేదే వాస్తవాలు, నిజాలు. అది నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఎవరిని నొప్పించబడాలి, ఇబ్బంది పడాలి అని కాదు. ఇందాక ఆయన ప్రశ్న అడిగింది కూడా నేను సూటిగా సమాధానం చెప్పడానికి కాదు, కేవలం కోరుకునేది ఏంటి అంటే ప్రజలకు అర్థం అవ్వాలి, నిజం అబద్ధం అనే తేడా. అట్లీస్ట్ ఎంత స్టోరీలో కూడా కామా కంటే అట్లీస్ట్ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అనే దానికి నేను క్లారిటీ ఇస్తున్నాను, అంతే తప్ప వేరే ఏం కాదు. మీరు ఇటువంటి ఏదైనా ఉన్నా కూడా ఎప్పుడైనా నన్ను వచ్చి అడగచ్చు, నేను ప్రశ్నిస్తే నేను అడుగుతాను. చెప్పండి సార్. ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు తప్పే, అయినప్పటికీ కూడా మొన్న వచ్చిన దానికి 2-3 రెట్లు అన్నా. నేను అంతకుమించి జరిగింది అన్నది సార్. నేను ఏమన్నా అంటే ఇప్పుడు సామెతలు చెప్పినా కూడా చాలా బాగోదు, చిన్న వయసులో ఉన్నాను, నన్ను అర్థం చేసుకోండి. ఆయన అంతటా ఒకరోజు రాలేదు సార్, ఒకరోజు అవ్వలేదు, చెప్పి 2 రోజులు అవ్వలేదు. ఈరోజు మళ్ళీ నేను ఒప్పుకుంటున్నాను అంటే ఒక రోజులో పంచారా సార్? వారం రోజుల నుంచి ముందు నుంచి పంచిపెడితే అవుతుందా అంటే నాకు తెలియదు. మరి జస్ట్ 1 డేలో ఆయనకి అంత టాలెంట్ ఉందంటే మరి నేనేమన్నా కలియుగ దైవం అని చెప్పుకుంటూ ఉంటారా? అంత ఇవన్నీ మీరే చూసారు అక్కడ ఎంత పెద్ద టీమో. ఇలా మీరు వెళ్తుంటే ఇలా జిప్పేసి ఇలా ఒక క్రేన్ వీడియో చేసినట్టు సోషల్ మీడియా టీము, అవన్నీ నేను డైలీ చూస్తున్నాను. నేను ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు, మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల మీరు ఏ ప్రశ్నలు అడిగారో కూడా నేను చెప్తాను. కాకపోతే అది రాజకీయ విధానానికి కాదు సార్. ఏంటి అంటే ఎక్కడో ఒక ట్రిగర్ పాయింట్స్ తీసుకుని ఒక కులాన్నో, ఒక మతాన్నో, ఒక వర్గాన్నో ఈయన రెచ్చగొట్టి కొత్త ప్లాన్స్ చేస్తూ ఉంటాడు. ఈయన అలవాటు అయిపోయింది కదా బాగా. వాటిల్ని సరిదిద్దడానికి ప్రజలకు అది పూర్తిగా బయటపెట్టడానికి తప్ప నేను అక్కడ స్పైగా పెట్టాల్సిన పని నాకు అవసరం లేదండి. అటువంటి పరిస్థితులు నాకేం కర్మ. నా కార్యకర్తల్ని, నా వ్యక్తుల్ని ఆయన చాలా బట్టిగా నమ్మేసి అది చెప్పేసి వెళ్ళి తీసుకెళ్తే నా కార్యకర్త, నా అభిమాని 30 ఏళ్ళ నుంచి చూశాడు సార్ అతను. 30 ఏళ్ళ నుంచి. 5 ఏళ్ళు నేనేంటో తెలుసు. కానీ అక్కడుండి మంచి ఎవరో, నిజమైన వ్యక్తి ఎవరో అనేది అతను తెలుసుకున్నాడు. కాబట్టి అన్నా నేను ఇక్కడే ఉండి పని చేస్తానని చెప్పిన వాళ్ళు 5-10 మంది ఉన్నారు అక్కడ. అడిగారా సార్? అడిగారు కదా సార్. అదే 40 మంది వ్యక్తుల్ని అక్కడ కూర్చోబెట్టినప్పుడు మీరు ప్రెస్ మీట్ ఎదురుకుండా పెట్టారు, అప్పుడు అడిగారా సార్? అందుకే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈయన ఏం చేస్తున్నాడు, రాజకీయాన్ని ఎప్పుడు కూడా మా నాన్నగారి టైంలో ఈయన స్పై స్టైల్ లాగా పెట్టాడండి మా ఇంట్లో. మా నాన్నగారు చనిపోయే ముందు, ఎలక్షన్ ముందు అలాంటివి చేశాడు ఈయన. ఇప్పుడు నేనేం స్పై పెట్టలేదు,
అతను నా మనిషే, అతను అక్కడికి వెళ్ళాడు, నా మనిషే ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకున్నాడు. బాగా ఎక్కువ నమ్మాడు పాపం, అంతే, అంతకు మించి ఏమీ లేదు. మీకు అర్థమైందా? ఎప్పుడూ లేదు సార్. ఇప్పుడు మీకు గుండె గీయించుకోవటం వద్దంటున్నానంటే అది కక్ష ఎక్కడ వచ్చిందండి బాబు? మళ్ళీ అటువంటి ఏమి ఉండవు సార్. మీరు ప్రశ్న ఎలా మాట్లాడాలంటే కృష్ణారావు గారికి సవాల్ ఇస్తున్నట్టు, నేను సవాల్ ఇస్తున్నట్టు కాకుండా ఎలక్షన్ అయిపోయింది సార్. ఇప్పుడు ప్రతి సవాల్స్ ఏం వద్దు, చాలా నీట్గానే చెప్పాను. నేనేమి వాస్తవాలు మాట్లాడాను, ఎవరిని ఏమీ బాధ పెట్టేలా కాదు. ఎందుకంటే మళ్ళీ దీనికి ఒక కౌంటర్ నేను మళ్ళీ ఎల్లుండి పెట్టాలి, అది నాకు ఇష్టం లేక చెప్తున్నాను అంతే. అంతకుమించి తప్పుగా అనుకోకండి. సెక్యూరిటీ ఇస్తానని వచ్చారు. నేనేమన్నానంటే, నేను ఆయన వీడియో కూడా చూశాను. సార్ ఇంటర్వ్యూ చేస్తుంటే సెక్యూరిటీ రౌడీ ఏదో హర్ష్ కుమార్ వచ్చారు, గొడవలు అయిపోతున్నాయి, బయట నుంచి అక్కడ జనసేన వాళ్ళు ఒకరు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, అశోక్ బాగా దగ్గర, వాళ్ళు ఇచ్చేసేస్తారు, నన్ను చేసేస్తారు అని ఏదో వీడియో చూశాను నేను. కానీ మీకు విషయం దానికి ఎప్పుడు స్పందించచ్చు ముందే, కానీ నేను స్పందించలేకపోవడానికి కారణం ఏంటి అంటే, కేవలం సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అతన్ని ఏమి చేస్తే నాకేం వస్తుంది సార్? నాకే 2 సార్లు నా మీద అటాక్ చేయించాడు అతను. అయినా కూడా నేను సీఎం గారికి చెప్పి, ఆ రోజు సీఎం గారు నాకు అఫీషియల్గా 2-3 సంవత్సరాల తర్వాత నాకు గన్మ్యాన్ అలాట్ చేశారు. ఏంటి, అఫీషియల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత. అప్పటి వరకు బందా కూడా నాకు ఏమి ఇవ్వలే. అయినప్పటికీ కూడా నేను ఎప్పుడు ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఇప్పుడు కూడా కేవలం ఆ ఆకతాయిల విషయం వరకు వస్తే, ఎలక్షన్ పాడైపోయింది, ఎలక్షన్ ఇబ్బంది పడ్డామని ఆయనకు తెలుసు. కేవలం గొడవలు పెట్టి ఎలా అంటే, నేను దినేష్ గారు వెళ్తుంటే, దినేష్ గారు ఏంటో తెలియక ఏంటి అలా అంటున్నావు అని, ఈయన కొంచెం వయసులోనే ఉన్నాం కదా అని, ఏంటి అలా మాట్లాడుతున్నారు, ఆ అమ్మల్ని అక్కల్ని చెల్లెల్ని తిట్టడం ఏంటి తప్పు కదా అలా మాట్లాడడం అని అంటే, ఈయన సడన్గా మనం ఏంటి అలా అంటున్నారు అని అడిగే లోపల నేను సారీ అండి అని 10 సార్లు చెప్పాను. అలా 10 చోట్ల చెప్పాను. అయినా కూడా ఇంకొకటి 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 కావాల్సింది ఏంటి వాళ్ళకి? గొడవ. ఇది ఈ సరళ ఏంటంటే సార్, ఆయనకి ఎలక్షన్ 30 సంవత్సరాలు అలవాటు ఉంది కాబట్టి, ఎక్కడ ఏం గెలితే ఎక్కడ లైట్ వెలుగుద్దో, ఎక్కడ నొక్కితే ఎక్కడ ఏ బటన్కి ఎక్కడ స్విచ్ ఉందో బాగా తెలుసు. కాకపోతే ఇప్పుడు ప్రజలందరికీ కూడా ఇంక ఇవి చాలు సార్. మీలాంటి పాత్రికేయ మిత్రులు అందరూ మాకు ప్రజలకు దగ్గరగా ఉన్నారు. స్టేట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేస్తుంది సార్. 19 పైనే, ఇప్పటికి 11 సీట్లు కాంగ్రెస్ ఇండివిజువల్గా ఫామ్ చేస్తుంది. అది కాక డిఎంకే అలయన్స్లో ఉంది కాబట్టి 19 నుంచి 20 పైనే మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. మంచి స్థాయిలో ఉంటాం. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ రోజు వరకు సహకరించిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నిజాన్ని అవనివ్వండి, వాళ్ళు చెప్పిన దానికి ఖచ్చితంగా మీరు కౌంటర్ బయటికి చూపించకపోతే వాస్తవాలు అర్థం కావు. ఈరోజు రేపు బాక్సులు ఓపెన్ చేసిన తర్వాత ఏది ఎంత డ్యామేజ్ చేసింది, ఏది ఎంత ప్రలోభ పెట్టింది, ఏ న్యూస్ వాస్తవానికి ప్రజలు నిర్ణయించారు అనేది ఖచ్చితంగా బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఈరోజు చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పటికీ కూడా చెప్పకపోతే ఇది కాలగర్భంలో కొట్టుకుపోతాయి అనే ఒక కారణంతో చెప్తున్నాను తప్ప, అతన్ని నేను ఒప్పించాలని కాదు, ఇంకోటి కాదు. మీరు రిటైర్మెంట్ తీసుకొని మల్లారి కృష్ణారావు గారు యానం ప్రశాంతంగా ఉంటుంది. యానాం ప్రజల అభిమానం మరువలేనిది అని మల్లాడి కృష్ణారావు అన్నారు. యానాం ప్రజల అభిమానం, విశ్వాసాన్ని ఎప్పటికీ మరువలేనని యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు అన్నారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యానాం ప్రజల అభిమానం మరువలేనిది అని మల్లాడి కృష్ణారావు అన్నారు. యానాం ప్రజల అభిమానం, విశ్వాసాన్ని ఎప్పటికీ మరువలేనని యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు అన్నారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా తనకు ఓటు వేసి విజయం సాధించేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశలు, అభిలాషలు నెరవేర్చడం తన ప్రధాన బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రేపటి నుంచి అమలు చేసేందుకు కట్టుబడి ఉంటానని, అభివృద్ధి దిశగా యానాంను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని మల్లాడి కృష్ణారావు స్పష్టం చేశారు. కానీ ప్రజలు ఇప్పుడు చూపించిన ఉత్సాహం, అది మహిళలైనా, యూత్ అయినా, ప్రజలైనా, పెద్దలైనా, నాయకులైనా ఈ ఎలక్షన్లో చూసినట్టుగా నేను ఎప్పుడు కూడా చూడలేదు. అంత ప్రేమ అభిమానాలతో మల్లాడి కృష్ణారావు పరిపాలన కావాలి అని మెజార్టీ ప్రజలు అనుకోవడం, దాన్ని ఈ విధమైన ప్రేమ అభిమానాలు చూపించడానికి ముఖ్య కారణం. ఇప్పటి వరకు 5 సంవత్సరాల్లో చేసిన ప్రజాప్రతినిధిగా చేసిన అతను కూడా ఎక్కడా కూడా ప్రజల్ని ఆకట్టుకునేలా కానీ, ప్రజలకి మంచి చేయడం కానీ ఏదీ చేయకపోవడంతో నా మీద పెరగడానికి, ప్రేమ పెరగడానికి అదొక కారణం. ఈరోజు నాకు రిజల్ట్స్ మే 4వ తారీఖు అయినా కానీ, సహజంగా
నేను ఒక్కొక్క బూత్ను 5 టైమ్స్ తిరుగుతుంటాను. 5 టైమ్స్. ఈవేళ 6 టైమ్స్ తిరిగాను. ఎక్కడ మొత్తం అంతా కూడా 30 స్క్వేర్ కిలోమీటర్స్లో 6 సార్లు నేను ప్రతి బూత్ని కూడా టచ్ చేశాను. ప్రజల నాడి చూశాను, ఏ విధంగా ఉంటుందో అన్నది చూశాను. ఆ చూసిన దాన్ని బట్టి నేను సాధారణంగా ఎలక్షను విన్ అయ్యాం అని చెప్పేసి ముందుగానే చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎలక్షన్లో నన్ను ప్రజలు మరలా 6వసారి యానం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిపించారని మీ ద్వారాగా తెలియజేస్తున్నాను. నేను ఇంకా బూత్ వైజ్గా అన్నీ కూడా వెళ్తాను. 42 బూత్స్ ఇవన్నీ చూసుకుని వెళ్తాను. 100కు 100% గెలవడం మాత్రం 100కు 100%. ఆ మెజార్టీల విషయాలన్నీ కూడా ఇప్పుడు చెప్పేదానికంటే తర్వాత నేను చెప్పడం జరుగుతుంది. ఇది ఒక వర్గం, ఒక మతస్థులు నన్ను గెలిపించలేదు. అన్ని మతాలు, అన్ని మతస్థులు, అన్ని కులస్తులు కలిపి నా విజయంలో పాలు పంచుకున్నారు. వారందరికీ కూడా మీ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు. నేను ప్రజలకి ఏమైతే నేను మాట ఇచ్చానో ఆ మాటని రేపటి నుంచి మొదలు పెడతాను. రేపు నేను ఆల్రెడీ రిటైర్డ్ సర్వేని అందరూ కూడా ఇచ్చేసుకుని అవుట్ సైట్స్ మీద ఫైనల్గా దానికి స్కెచ్ అన్నీ తయారు చేసుకుని ఒక 2-3 డేస్లోనే సీఎం గారి దగ్గరికి వెళ్ళడం. సీఎం గారు కూడా ఇందాక ఒక 4:30కి ఫోన్ చేశారు. ఎవరికో ఫోన్ చేస్తున్నారు, నేను ఫోన్ ఎత్తలేదు. 4:30కి అప్పుడు నేను ఫోన్ చేశాను. చేసినప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ చాలా బాగా జరుగుతుంది, నీది కూడా మంచిగా జరుగుతుందని వచ్చింది, ఏంటి అని చెప్పేసి అంటే ఈ విధంగా ఉంది అని చెప్పేసి కూడా చెప్పాను. చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ మనకి విజయంలో ఎక్కడ కూడా అవతల వాళ్ళు ఎంతమంది పనిచేసినా కూడా విజయాన్ని ఆపలేరు అని చెప్పేసి సీఎం గారికి చెప్పాను. ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను. ప్రజలకు కూడా ఇంకా ఎవరికి కూడా ఒక డౌట్ కానీ లేకుండా ఉండడం కోసమే మీ ద్వారాగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఏది అడిగితే దానికి సమాధానం చెప్తాను. కాపు సామాజిక వర్గం నుంచి గత ఎలక్షన్ తోటి కంపేర్ చేస్తే 3 రెట్లు పెరుగుంటాయి. 3 రెట్లు. మా రంగస్వామి గారికి ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఓన్లీ ఈజ్ ఏ 4 to 5% మాత్రమే. ఇప్పుడు అప్ టు 20% దాటే ఉంటాయి తప్ప తక్కువ ఉండవని చెప్పేసి నాకు ఉన్న ఆలోచన. అదేవిధంగా మహిళలు, జెంట్స్ కంటే మహిళలు ఒక 3-4% పైనే నాకు ఓట్ చేశారు. అన్ని కమ్యూనిటీస్ కూడా. ఎందుకంటే ఒక క్లీనింగ్ దాంట్లో ఎక్కువ తీసుకున్నారు. మిగతా ఇష్యూల్లో ఆయుష్మాన్ భారత్ ఇష్యూ కానీ, పట్టాల ఇష్యూ కానీ, ఊరు ఈ చిన్న ఒక పోలుకి కూడా పెయింట్ వేసి పరిస్థితి లేకుండా పోయింది. ఎక్కడన్నా చిన్న రోడ్డు ప్యాచీ పడితే దానికి వేయకన్నా పోయింది. ఒక పైప్ లైను ఎక్కడన్నా కానీ లీకేజ్ అయితే దాన్ని చూడకన్నా, ఒక లైట్ పోతే స్ట్రీట్ లైట్ వేయకన్నా ఈ విధంగా ఉంది. యానం ఎప్పుడు కూడా మల్లాడి కృష్ణారావు అన్న వ్యక్తి ఎవ్రీ మంత్ ఏదో ఒక ప్రోగ్రాం నేను చేస్తూనే ఉండేవాడిని. అది చిన్న ప్రోగ్రామా పెద్ద ప్రోగ్రాం కాదు, కొంచెం కలకలలాడుతూ ఉండేది. ఆ కళ తప్పిపోయింది అన్నది ప్రజల్లో ఉన్న భావం. అది క్లీనింగ్ పాయింట్లో మన ఆరోగ్యం అంతా కూడా పాడైపోతుంది. ఇతను బినామీ కంపెనీ చేస్తూ ఉన్నాడు. ఒక 13 లక్షలు ఉన్నదాన్ని 46 లక్షలు తీసుకుని కూడా ఇంకా చాలా శుభ్రంగా చేయాలి. ఆ శుభ్రంగా చేయలేదు, ఇతను డబ్బు కోసమే చూశాడు అన్నది ప్రజల్లో బాగా నాటిపోయింది. కానీ నా ఫాలోవర్స్ నుంచి కానీ అది ఎప్పుడు కూడా లేదు. ఈ ఎలక్షన్లో నాది లేకపోయినా కానీ నా ఫాలోవర్స్ అది కూడా ఉందని చెప్పేసి మీ దగ్గర నేను ఒప్పుకుంటున్నాను. అవతల 4 రెట్లు అయితే ఇక్కడ ఒక 25% లేదు అన్నది ఎప్పుడు కూడా నేను ₹1 ఖర్చు పెట్టలేదు అని చెప్పేసి ఓపెన్గా చెప్పేవాడిని. కానీ ఆ మాట ఇప్పుడు చెప్పడానికి నా ఫాలోవర్స్ ఖర్చు పెట్టిన విధానం కూడా చూస్తే నేను ఆ విషయంలో ఈజ్ ఏ సైలెంట్ అని చెప్పేసి మీకు ద్వారా తెలియదు. తప్పు అయితే తప్పు అని చెప్తాను. నేను చెయ్యిన దాన్ని చేసినట్టు కానీ చేసిన దాన్ని చేయలేదు అన్న దానికి నేను ఎప్పుడు కూడా అబద్ధం అన్నది నా దగ్గర నుంచి రాదు. నేను ఒక వీడియో చేసి ఆ వీడియో ద్వారాగా పంపించాను నేను. అక్కడికి వెళ్తే 2.5 రోజులు పోతుంది. ఇక్కడేమో మేమంతా మీ క్యాంపెయిన్ అంతా మీదే. మీ క్యాంపెయిన్ ఒక్కటే, అవతల వేరే లీడర్స్ అవి కూడా వచ్చి చేస్తూ ఉన్నారు. మీ క్యాంపెయిన్ లేనప్పుడు మేము వెళ్ళి మాట్లాడితే క్రౌడ్ రారు. అటువంటప్పుడు మీరు అక్కడికంటే ఇక్కడ మీరు దీనికి ఇవ్వండి. అలాగే మనీ ఫ్లో అంటే మందు కానీ అన్నీ కూడా చాలా రోజుకి పెరిగిపోతూ ఉంది. అటువంటప్పుడు ఉన్న టైంలో
2.5 డే, ఎందుకంటే నేను డోర్ డోర్ ప్రచారం చేయలేదు ఎక్కడ కూడా. నేను ఓన్లీ స్ట్రీట్ మీటింగ్స్ మాత్రమే. వాళ్ళైతే డోర్ డోర్ ప్రచారం చేస్తున్నారు. చేసినప్పుడు చాలామంది మనల్ని కలవలేదనుకుని మిస్అండర్స్టాండింగ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మిగతా వాళ్ళు ఏంటంటే అతను అడిగినా ఓటు అడగకపోయినా ఈ ఊరిని బాగు చేస్తాడు, శుభ్రం చేస్తాడు అని ఓట్లు వేసిన వాళ్ళు ఎక్కువ మంది. అందుకని నేను ఇందులో ముందులాగే 25 సంవత్సరాలు 5 సంవత్సరాల ఎలక్షన్లో ఒక్క రూపాయి లేకుండా గెలిచానని నేను మాట్లాడుతుంటా. ఈ ఎలక్షన్లో మాత్రం ఆ విధంగా జరగలేదన్నది మీ ద్వారాగా నేను ఒప్పుకుంటూ ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వైకాపా ప్రభుత్వం రైతులను పెట్టిన ఇబ్బందులు కూటమి పాలన రాకతో తొలగిపోయాయని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. పోలవరం మండలం పశువులంక గ్రామంలో రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను రైతులకు అందజేసి రైతులను ఉద్దేశించి విప్ సుబ్బరాజు మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో వైకాపా ప్రభుత్వం రైతులను పెట్టిన ఇబ్బందులు కూటమి పాలన రాకతో తొలగిపోయాయని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. పోలవరం మండలం పశువులంక గ్రామంలో రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను రైతులకు అందజేసి రైతులను ఉద్దేశించి విప్ సుబ్బరాజు మాట్లాడారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకొని రైతులను నిలువెల్లా మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి అరాచకాలను రైతులు ఎప్పటికీ మరిచిపోలేరని అన్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రైతులకు అందుతున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్క రైతుకు చేరేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. బత్తి అప్పాయమ్మ గారు, గడ్డం దమయంతి గారు, నడిపల్లి దేవరాజు గారు, నడిపల్లి రామరాజు గారు, గోడి సుబ్బారావు గారు, వాకపల్లి లలిత గారు, నడిపల్లి రామరాజు గారు. యానాంలో ఎన్డీఏ కూటమి ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. యానాం వెటర్నరీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 15వ నెంబర్ పోలింగ్ బూత్ లో ఆయన తన కుమారుడితో కలిసి ఓటు వేశారు. యానాంలో ఎన్డీఏ కూటమి ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. యానాం వెటర్నరీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన 15వ నెంబర్ పోలింగ్ బూత్ లో ఆయన తన కుమారుడితో కలిసి ఓటు వేశారు. సార్ ఓకే అంటే చెప్తే ఓకే రైట్ ఓకే వచ్చా అంతే
150 మేడం 150 150 మేడం నేను ఎక్కువ చెప్తామండి నేను ఎక్కువ చెప్తాను అంతే అంతే వేసుకొని 150 88% కంప్లీట్ అవుతుంది 88%. యానాం అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 35,445 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 93.35% పోలింగ్ నమోదయ్యిందని ఎన్నికల అధికారులు తెలిపారు. యానాం అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 35,445 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 93.35% పోలింగ్ నమోదయ్యిందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఫస్ట్ ఓటా ఎలా ఉంది? ఎగ్జైట్ బాగుందా? గుడ్. Sir, please. Wait. ఒకటే కదా బూత్. ఈ వార్తలంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.